హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం మీల్ మేకర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మీలో ఎంతమందికి మీల్ మేకర్ పులావ్ అంటే ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మీల్ మేకర్ పులావ్ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం నేను తయారు చేశాను. నా అంతటి నేను ఫస్ట్ టైం తయారు చేసుకొని తింటున్నాను అనమాట. బయట ఇదివరకు తిన్నాం చాలాసార్లు మీల్ మేకర్ పులావ్, కానీ ఇంట్లో నేను ఫస్ట్ టైం తయారు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను మీల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకొని ఎక్కువసేపు కాదు, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తీసేసి పక్కకి వాటర్ మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకొని బిర్యానీ ఆకు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకుందాము. జీడిపప్పు కూడా వేసుకుంటే మనకి పులావ్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్ అనేది చాలా మంచి ప్రోటీన్ ఉన్న ఒక తక్కువ కొవ్వు అలాగే ఫైబర్ కలిగిన ఒక పోషకాహారం అనమాట. ఇది బరువు తగ్గడానికి అలాగే కండరాల పెరుగుదలకు అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధిక ప్రోటీన్ ఉంటుందన్నమాట. అంటే ఇది ఆకలిని నియంత్రిస్తూ డయాబెటీస్ మరియు కీళ్ళ నొప్పులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. సో మిల్ మేకర్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిల్ మేకర్ని రకరకాలుగా మనం తయారు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇంకా జీడిపప్పు వేగిందో, జీడిపప్పు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇంకా వేయించుకుందాము. ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకుందాము. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగాలి. ఇదంతా కూడా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటాలని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా టమాటా ముక్కలను కూడా వేసేసుకొని వేయించుకుందాము. టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఒక 2-3 మినిట్స్ అలాగా మగ్గించుకుందాం అన్నమాట. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకుందాం. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదంతా కూడా మంచిగా కలిసేలా కలిపేసుకుందాం. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుందాము ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట. ఇదంతా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మీల్ మేకర్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటర్ పిండేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుందాము. అంతకంటే ముందుగా కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు రెండింటిని కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా మనకి ఒక 2-3 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం ఈ మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుందాము. మీల్ మేకర్ కూడా యాడ్ అయిన తర్వాత ఇదంతా కలిపేసుకొని వీటిని కూడా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలాగా మగ్గించుకుందాము. మిల్ మేకర్కి మసాలా అంతా పట్టాలి కదా. ఇప్పుడు మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ని అయితే పోసేసుకుందాము. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ముందే కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి బాస్మతి రైస్ని కప్పుకి కప్పున్నారనమాట. నానబెట్టుకోకపోతే కప్పుకి 2 కప్పులు. ఆ విధంగా నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కొంచెం మనకి మరగాలన్నమాట. సాల్ట్ ఏమన్నా సరిపోయిందో లేదా అని ఇప్పుడే చూసేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ సరిపోతే ఇప్పుడే మనం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2-3 మినిట్స్ మనకి బాగా వాటర్ అనేది మరగాలి. చూడండి, వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే బాస్మతి రైస్ని మనం నానబెట్టుకున్నామో ఇప్పుడు మనం ఆ రైస్ని మనం ఇందులోకి వేసేసుకుందాము. రైస్ ఎక్కువసేపు నానితే మనకి పులావ్ అనేది చాలా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. రైస్ కొంచెం ఎక్కువసేపు నానితే మంచిది అనమాట. ఇంక ఇలా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకొని మనం మంచిగా మూత అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ అట్లా మగ్గించుకొని లో ఫ్లేమ్లో కూడా ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే మనకి మంచి టేస్టీ మీల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన గార్నిష్ లాగా వేసుకోండి. కరివేపాకు కొత్తిమీర 2 వేసాను నేనైతే.
ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకొని దీన్ని అయితే మగ్గించుకుందాం ఫ్రెండ్స్. రైస్ ఉడికేంత వరకు కూడా హై ఫ్లేమ్లో అయితే వద్దు. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ కోసం. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మనకి పులావ్ అనేది చాలా అంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనం మగ్గించేసుకుందాము. ఇప్పుడైతే మూత తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రైస్ కూడా చాలా మంచిగా ఉడికింది, పొడి పొడిలాడుతూ వచ్చింది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్గా వాటర్ సరిపడా వేసుకుంటే మనకి రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ని దానికి అట్లాగే సరిపడా వాటర్ అయితే మీరు వేసుకోవాలి. నేనైతే ఇంకా నిమ్మకాయ రసం పిండుకొని ఆనియన్స్ నంచుకొని టేస్ట్ అయితే చేయబోతున్నాను. టేస్ట్ అయితే నాకు అసలు వేరే లెవెల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసినట్లయితే మీల్ మేకర్ పులావ్ని ఖచ్చితంగా ఏదో ఒక కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ కమెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఏదో కమెంట్ అయితే చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.